కుమారుడు తప్పిపోయాడు. డబ్బునంతా పాడు చేశాడు, దుర్వ్యాపారం చేశాడు, తండ్రికి చెడ్డ పేరు తెచ్చాడు. ఆలోచన చేయండి. బంధువుల్లో, స్నేహితుల్లో చెడ్డ పేరు తెచ్చాడు, పేరు పోయింది, డబ్బు పోయింది, కుమారుడు పోయాడు. మరి తల్లి మంచాన్ని పడిందేమో తెలియదు. చాలా రోజుల తర్వాత కుమారుడు తిరిగి వస్తున్నాడు. తిరిగి వస్తావంటే, ఏం చేసావురా, ఎక్కడికి పోయావు, ఏమేం చేసావు, ఎట్ట పోగొట్టావు, అసలు ఏమని అడిగాడా? చెప్పండి, ఏమని అడిగాడా? ఆయనేమో మనం చేసిన తప్పిదాలు, రాత్రి డిస్కస్ చేశాం కదా, అతిక్రమాలు, పాపాలు, దోషాలు, వీటన్నిటినీ ఆయనేమో మర్చిపోవాలి. నేను మాత్రం నా సహోదరుడు నా ఎడల 20 సంవత్సరాల క్రితం చేసిన నేరాన్ని, ఘోరాన్ని మాత్రం అలానే దాచిపెట్టుకుంటా. నేను క్రైస్తవుడు.